మనము ధ్యానం చేస్తున్నాం కదా. ఓకే, మనము ఈ దినాన గడిచిన వారం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మరలా మనం కంటిన్యూ చేయబోతున్నాము. గడిచిన వారం చెప్పిన దాన్ని కొంచెం రీక్యాప్ చేస్తాను, అంటే మన మధ్యలో కొంతమంది బిడ్డలు గడిచిన వారం లేరు కాబట్టి కొద్దిసేపు దాన్ని రీక్యాప్ చేసి ఈ దినపు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఈ రోమేలకు రాసిన పత్రికని పౌలు భక్తుడు రాయటం జరిగిందని మనం చూసాం. పౌలు భక్తుడు దాదాపు మొదటి శతాబ్దం 57వ సంవత్సరంలో ఆయన ఈ పత్రికని రాశాడు. ఈయన రోమా పట్టణంలో ఉండి ఈ పత్రికని రాయలేదు, కానీ ఈయన కొరింథీ పట్టణంలో ఉండి రోమా పట్టణంలో ఉన్న సంఘంలో జరుగుతున్న ఆ సంఘంలో ఉన్న వాటికి సంఘ విశ్వాసులకి ఏం చేశాడంటే ఈ పత్రికను రాయటం జరిగింది. ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే యూదులుగా ఉండి మెస్సియాని యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించిన వారు, అలాగే గ్రీసు దేశస్తులు అంటే యూదులు కాని వారిని ఎవరినైనా సరే అన్యులుగా పిలుస్తాం. సో వారు దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉన్నవారు. వీరిరువురు ఆ సంఘంలో ఉన్నారు. రోమా పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న వీరిరువురు విశ్వాసులకి ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు రక్షణ అనేది ఎలా కలుగుతుంది, మానవులకి పాపం అనేది ఏంటి, మానవులకి రక్షణ అనేది ఎలా కలుగుతుంది, దేవుడు మానవులు ఎలాగ పరిశుద్ధపరుస్తున్నాడు, మరలా పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయన మనలందరినీ రక్షణలోకి వచ్చిన మనలందరినీ ఎలాగ మహిమపరచబోతున్నాడు అనే బైబిల్ ఈ రోమాపత్రిక మాత్రమే క్రైస్తవులకు కావలసిన మూల సిద్ధాంతాన్ని, రక్షణ సిద్ధాంతాన్ని పౌలు భక్తుడు చాలా విపులంగా 16 అధ్యాయాల్లో వాటిని రాయటం జరిగింది. ఈ 16 అధ్యాయాల్లో మీరు మొదటి అధ్యాయం ముగింపులోకి వస్తుందనగానే అది 2వ అధ్యాయానికి కంటిన్యూషన్గా ఉన్నట్టుగా అన్ని అధ్యాయాలు కంటిన్యూగా ఉంటాయి. మీరు ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకదానికి ఒకటి లింక్గా ఉన్నట్టుగా ఉంటాయి ప్రతి చాప్టర్. సో ఈ రోమీలకు రాసిన పత్రికలో మనము గడిచిన వారం ఏం చూసామంటే మనకి రక్షణ అనేది ఎలా కలుగుతుంది, మనం కేవలం మానవులకి దేవుడు రక్షణని ఎంత అందుబాటులోకి తీసుకొచ్చాడంటే యేసు ప్రభువారు సిలువలో మరణించాడు, నా పాపముల కోసం మరణించాడు అని కేవలం విశ్వసించినట్లయితే మనము కృప ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి రక్షణని దయచేస్తున్నాడు అనే మాటని మనము రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనంలో మనము 16-17 వచనాల్లో చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం. 17 వచనం నుంచి ఒకసారి ఈ దినపు వాక్య భాగాన్ని మనము కంటిన్యూ చేయబోతున్నాం. ఒకసారి మళ్ళీ 17 వచనం నుంచి నేను చదువుతాను. అందరూ మీరు బైబిల్ తీసినట్లయితే 17వ వచనం మనం చూద్దాము. దానికన్నా ముందుగా నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనమందరం ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులు కానివారు, అన్యులు, ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు అందరూ దేవుని మూలంగానే కలిగారు, దేవుని మూలంగానే పుట్టారు. సో ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన మనమందరము దేవుని నుంచి మనం ఎవరు వేరు చేయబడలేం. ఏ ఒక్కరం దేవుని నుంచి ఏ మానవుడు వేరు చేయబడలేడు. అది ఎలాగంటే ఇప్పుడు క్రైస్తవులు కాని వారు ఉన్నారనుకుందాం, వారు ఏదో ఒక రీతిగా నిజమైన దేవుని కానీ వేరొక వాటిని వారు ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అంటే వారిలో ఉన్న దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆ యొక్క తృష్ణ, ఆరాధించాలనే ఒక భావన మాత్రం ప్రతి ఒక్కరి మానవులో ఉంటుంది. వారైతే తెలియని దానిని ఆరాధించేవారు, మనమైతే తెలిసిన నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సో మానవుడు అనేవాడు దేవునిలో ఇమిడి ఉన్నాడు. దేవుడు లేకుండా మానవుడు అనేవాడు లేడు అసలు. సో ఇది మనం గ్రహించవలసిన మొట్టమొదటి పాయింట్. అలాగే నీతిమంతులు తీర్చబడటం, మనం నీతిమంతునిగా తీర్చబడడం అనేది దేవుని కృపతో కూడిన అది చర్య. దేవుడు కృపతో కూడింది. మనము నీతిమంతులుగా ఏం చేయబడ్డాం, తీర్చబడ్డాం. మనం సొంత క్రియల ద్వారా, సొంత పనుల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా మనము ఎవరం నీతిమంతులుగా తీర్చబడలేదు. కేవలం దేవుడు తన కృప ద్వారానే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు దీని ద్వారా ఏం జరిగింది, నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా సిలువ పైన యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క శ్రమ మూలంగా, లేదంటే ఆయన చేసిన ఆ క్రియ మూలంగా యేసుక్రీస్తునందు నమ్మికించిన పాపిని నీతిమంతుడిగా ప్రకటించేశాడు.
మనల్ని దేవుడు ఏం చేశాడంటే, మనం కేవలం యేసు ప్రభువారు సిలువలో చేసిన ఆ సిలువ త్యాగంలో, ఆ సిలువ బలియాగంలో, ఆ పాప పరిహారార్థ బలిగా ఆయన ఎప్పుడైతే బలిగా అర్పించబడ్డాడని ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచామో, ఆ నమ్మిక ఇచ్చిన దానిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చేస్తున్నాడు. ఇది దేవుని కృపతో మాత్రమే జరిగేది. ఇది మనం ఎవ్వరము మన నీతి క్రియల ద్వారా, మరి వేరే వేరే మొక్కుల ద్వారా, వేరే వేరే వాటి ద్వారా మనం ఏది దీనిని పొందుకోలేము. కేవలం సిలువలో చేసిన యేసు ప్రభు వారు చేసిన సిలువ త్యాగములో ఆ పాప పరిహారార్థ బలి వలన మనము నా పాపముల కోసం చనిపోయాడని కేవలం నమ్మటం వలన, నోటితో పలకటం వలన, హృదయం నందు విశ్వసించి నోటితో ఒప్పుకొనటం వలన దేవుని కృప ద్వారా మాత్రమే మనకి నీతిమంతులుగా మనం తీర్చబడి మనము పరిశుద్ధపరచబడుచున్నాం. ఇప్పుడు మనము విశ్వసించినప్పుడంట క్రీస్తు యొక్క నీతి మనకి ఆపాదించబడుతుంది. ఇప్పుడు పవిత్రత అనేది ఏం జరుగుతుందంటే, మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఇంకా పవిత్రపరచబడాల, పవిత్రులుగా సంపూర్ణులుగా అవ్వాల. మనము దినదినము ఏమవుతామంటే ఆ పరిశుద్ధతలోనికి దినదినము పవిత్రపరచబడుతూ ఆ దేవుడు చేస్తున్న ఆ పనిలోనికి ఏం చేస్తామంటే మనము దినదినము వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనకి దేవుడు ఆ నీతిని ఆపాదిస్తూ పవిత్రమైన స్వభావాన్ని మరియు ప్రవర్తనని ఏం చేస్తాడంటే మనలో అభివృద్ధి చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగేమో మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, నీతిమంతులుగా మనల్ని ప్రకటిస్తాడు. ఇప్పుడు మనలో పవిత్రమైన స్వభావాన్ని, ప్రవర్తనను ఆయన ఏం చేస్తాడంటే దినదినము అభివృద్ధి మనలో కలగజేస్తూ ఉంటాడు. అందుకని చూడండి, మనం కొన్నిసార్లు బలహీనతల్లో పడిపోతూ ఉంటాం. అంత మాత్రాన మనము నీతిమంతులం కాదని కాదు. మనం దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ఎదుటి వారి ఎదుట, మన తోటి వారి ఎదుట, లేదంటే మన చుట్టుపక్కల అన్ని జనుల ఎదుట మనము వారి ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన ఆ కృపను కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనము ఆ పవిత్రతమైన జీవితాన్ని, స్వభావాన్ని, ప్రవర్తనను మన జీవితాల ద్వారా ఏం చేస్తామంటే ఆ అన్ని జనులకి మనము దేవుని యొక్క స్వభావాన్ని మనం కనబరుస్తూ ఉంటాం. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సో మన జీవితంలో అందరం ఇక్కడ కూడొచ్చిన మనమందరము కృప ద్వారానే రక్షించబడ్డాం. ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దినదినము మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, మన స్వభావాన్ని మారుస్తూ ఉన్నాడు. మనలో ఇంతకుముందు రక్షణ పొందక మునుపు ఉన్న కొన్ని బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనలో ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాటిని కొద్దిగా మెల్లమెల్లగా ఆ స్వభావాలని, ఆ క్యారెక్టర్ని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని మలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకసారి అనుకోకుండా ఒక మాట అనేసాం, తొందరపడి అనేసిన తర్వాత వెళ్ళి ఏం చేస్తామంటే మనము బాధపడుతూ ఉంటాం. అరే అలా అనకుండా ఉండాల్సింది, మనలో దేవుణ్ణి నేను దుఃఖపరిచాని అనే ఒక భావన మనలో కలుగుతూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగిస్తున్న పశ్చాత్తాప ఒప్పుకోలు అనమాట. సో మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మరలా మనల్ని, మన గుణశీలతని, మన ప్రవర్తనని ఆయన మారుస్తూ ఉంటాడు. ఆ మార్పు చెందడానికి మనం ఏం చేయాలంటే ఆయనకి అవకాశం ఇవ్వాలి. మనల్ని పరిశుద్ధపరచబడటానికి మనము మన యొక్క స్వభావాన్ని, మన గుణశీలతను, మన ప్రవర్తనను ఆయన మార్చడానికి మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ఉన్న మనస్థితితోనే అలాగా ఉండిపోయినట్లయితే మనము మన హృదయాలు కఠినపరచబడి దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు చదవబోయే ఈ వాక్య భాగము చాలా కొంచెం లోతుగా ఉంటుంది. దేవుడి యొక్క హృదయ స్థితి, ఆయన యొక్క ఉన్నతమైన న్యాయస్థితి ఏంటో, నీతిమంతుడైన దేవుడు ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ 17వ వచనంలో ఉన్న ఒక మాటను ఒకసారి మనం చదువుకుందాం. అందరం తీసినట్లయితే 1వ అధ్యాయం 17వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే మనమంట విశ్వాసం మూలముగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని రాయని ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు. అంటే
ఒకసారి మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా చేశాడు. మళ్ళీ అంతకంతకు విశ్వాసం కలిగినట్లు ఇప్పుడు ఏం చేస్తుందంట, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. ఇప్పుడు మనకు ఒక పదం కనబడుతుంది అక్కడ, ఏంటది? దేవుని నీతి. దేవుని నీతి అనే ఒక మాటను చూద్దాం. ఇప్పుడు దేవుని నీతి అంటే ఏంటండి? దేవుని నీతి అంటే ఏంటి? మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. దేవుని నీతి, దేవుని నీతి వాక్యం కాదు. దేవుని నీతి, దేవుడు నీతిమంతుడు, అంతేనా? దేవుని నీతి అంటే దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఓకే, మనం ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 5:21. ఎందుకనగా మన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇక్కడ చూడండి, దేవుని నీతి అంటే ఏంటంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. ఆ పాపానికి మానవులలో ఉన్న ఆ పాపానికి శిక్ష అనేది విధించబడాలి. ఆ శిక్ష ఎవరి మీద పడిందంట? పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అవ్వాలని చెప్పి ఆ పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఇప్పుడు దేవుని నీతి అనేది ఏంటంటే జస్టిఫికేషన్, అంటే సమన్యాయం. మనము ఆయనతో సిమిలర్గా ఉండటానికి, జస్టిఫికేషన్ అవ్వబడటానికి, మనము దేవునితో సంధి కుదర్చబడటానికి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని నీతి ఏంటంటే పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అలాగని పాపిని తన దగ్గరికి తెచ్చుకోవాలంటే పాపానికి ఏం పోవాలి? శిక్ష అనేది విధించబడాలి. అక్కడ ఆయన నీతి బయలుపరచబడుతుంది అనమాట. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుణ్ణి సిలువలో శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఏం చేశాడంటే మనల్ని తన దగ్గర తెచ్చుకోవడానికి శిక్ష ఏమో ఆయన మీద వేశాడు, మనల్ని విడిపించేశాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఇంకా మీలో ఏ పాపం లేదు రాబాయ్ అన్నాడు. ఇంకేం పాపం లేదు. ఎందుకు? శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభువు వారి మీద పడింది. ఇప్పుడు నన్నేమో ఏం చేస్తున్నాడంటే నువ్వు నీతిమంతుడు అనేస్తున్నాడు. చూడండి దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచన విధానం చూడండి. పాపాన్ని ద్వేషించే దేవుడు, పాపము యొక్క శిక్ష మరణం. ఆ మరణము యేసు ప్రభువు వారు సిలువలో మరణించడం ద్వారా సమస్త మానవుల యొక్క పాపానికి కావలసిన శిక్షను ఆయన ఒక్కమారి సిలువలో భరించడం ద్వారా ఎందరైతే ఆయన సిలువలో చేసిన సిలువ కార్యాన్ని ఎందరైతే నమ్ముతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులు అనబడుటకు వాళ్ళకి అధికారం ఇచ్చాడని వాక్యం తెలియజేస్తుంది. సో ఇక్కడ దేవుని నీతి మనం ఎలా చూడబోతున్నామంటే దేవుడు, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క నీతి అనొచ్చు, దేవుని నీతి అనొచ్చు, దేవుని యొక్క నీతి, లేదంటే తీర్పు తీర్చబడుట, లేదంటే సిమిలర్లీ, అంటే దేవుని గ్రీకులో ఏమనుంటుందంటే సిమిలర్గా, అంటే మనము సరి సమానముగా. ఇప్పుడు దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఈ అధస్థాయిలో ఉన్న మానవుడిని, పాపపు స్థితిలో ఉన్న మానవుడిని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఇప్పుడు జస్టిఫికేషన్ చేయాలి, న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే మానవుల్లో ఉన్న పాపానికి శిక్షను విధించి ఏం చేశాడంటే విడిపించి నీతిమంతులుగా చేసి ఇప్పుడు ఆయన మన ప్రవర్తనని, మన ఆలోచన విధానాన్ని, మన గుణశీలతని, మన స్వభావాన్ని పరిశుద్ధపరుస్తూ ఈ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి తను తాను తెచ్చుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే రోజు మనల్ని తన స్వరూపంలోనికి మనల్ని మలుస్తూ ఉన్నాడు. ఇది మన వలన కలిగింది కాదు, మనం ఏమీ చేయకుండానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తనంతట తాను ఇనిషియేటివ్ చేసుకొని తన కుమారుని సిలువలో మరణింపచేసి మనల్ని రక్తంతో కడిగి నీతిమంతులుగా చేసి ఆయనతో పాటు మనం కూడా ఉండాలని చెప్పి మనలో పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనము దినదినము పడిపోతున్న ప్రతిసారి నూతనమైన స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేలాగున ఆయన మనల్ని సరిచేస్తూ ఏం చేస్తున్నాడంటే నిత్య జీవములో పరిశుద్ధ స్థలములో ఆయన ఉండే ఆ స్థలములో మనము కూడా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఉండంగానే మనల్ని ఆయన సరిచేస్తూ ఆయన పోలికలోనికి మలుస్తూ
మనల్ని సరిచేస్తూ సిద్ధపరుస్తున్నారు అనేది మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. సో దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు, మనల్ని ఆయన రాకడ కొరకు ఆయన ఉండే స్థలంలో ఉండినట్లుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేది మీరు గ్రహించండి. ఓకే, ఇప్పుడు గాడ్స్ రైచియస్నెస్ అనేది దానికి అర్థం చూసినట్లయితే, వాట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? దేవుని నీతి, దేవుని యొక్క నీతి అనే దానికి అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో గాడ్స్ అప్రూవల్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ రైట్ ఇన్ హిస్ ఐస్. గాడ్స్ అప్రూవల్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ రైట్ ఇన్ హిస్ ఐస్ అంటే దేవుని చేత నువ్వు అంగీకరించబడి ఆయన కనుదృష్టిలో నువ్వు సరైన వాడువు అని తెలియజేసేదే దేవుని నీతి. దేవుడు మనల్ని అంగీకరించి ఆయన కనుదృష్టిలో మనము సరైన సత్సంబంధంలోనికి తిరిగి రావడమే గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి అదనమాట. దాన్ని ఇంకోలాగా మనం ఆలోచిద్దాం. ఎలాగంటే దేవుడు గనక మనల్ని చూసినప్పుడు నువ్వు ఆయన చేత అంగీకరించబడ్డావు. ఎందుకంటే మనము ఆయన యొక్క నీతిని మనం కలిగి ఉన్నాం. దేనిని బట్టి? యేసు ప్రభు వారు చేసిన శిలువ త్యాగంలో మనం నమ్మికను ఉంచాము, నా పాపముల కోసం చనిపోయాడని నమ్మాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ నమ్మిన దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆయన మనం చూసిన ప్రతిసారి ఆయన నీతిమంతుడిగా మనం అగుపడుతున్నాం. కాబట్టి దేవుడి నీతి అప్పుడు మన మీద అగుపడుతుందంట. సో వెన్ గాడ్ సీస్ యూ, హీ అప్రూవ్స్ ఆఫ్ యూ. అంటే దేవుడు మనల్ని అంగీకరించేశాడు. శిక్ష ఏమో యేసు ప్రభు వారి మీద పడింది, మనము ఆ శిక్షను పొందిన శిక్షను నా కోసం చనిపోయాడని మనం అంగీకరించాము విశ్వాసంతో. ఈ అంగీకరించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. ఇప్పుడు దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటాం? అంగీకార యోగ్యమైన వారంగా ఉంటాం మనల్ని. ఇప్పుడు నా బిడ్డలు వీరుని పిలుస్తూ ఉంటాడు దేవుడు. సో మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. ఇది అర్థం అవటానికి మీకు ఈ వాక్యం బాగా సహాయం చేస్తుంది. 3వ అధ్యాయం 22వ వచనం. ఒక్క నిమిషం బ్రదర్, నేను తీస్తున్నాను. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూడండి ఏమంటున్నాడు? మనకు రక్షణ అనేది ఎలా కలుగుతుందంట? యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున్నదై నమ్ము వారందరికీ, అందరికీ, కొందరికి కాదు, ఎవరైనా సరే, కుల మత వర్ణ విభేగం లేకుండా నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో మనకి దేవుని నీతి ఎలా వస్తుంది? జస్ట్ నమ్మటం వల్లనే. నమ్ము వారికి దేవుడు తన నీతిని ఆపాదిస్తున్నాడు. ఇప్పుడు ఈ దేవుని నీతిని ఎలాగా మనం తెలుసుకోవచ్చు? 3 things to know about the righteousness of God. దేవుని నీతిని గురించిన 3 అంశాలు మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్. అది మనము సంపాదించలేనిది. దేవుని నీతి అనేది ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్, మనము సంపాదించలేము. కానీ అది మార్పిడి ద్వారా మనకి ఇవ్వబడింది. ఇట్ ఈస్ గివెన్ త్రూ ఎక్స్చేంజ్. ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్ బట్ ఇట్ ఈస్ గివెన్ త్రూ ఎక్స్చేంజ్. అది మనం సంపాదించలేము, కానీ ఒక దైవిక మార్పిడి వలన మనం పొందుతాం. దేవుని అంగీకారం పొందేందుకు మనం ఎన్నడూ ఎప్పుడు సంపాదించలేనిది. కావున దేవుని నీతి ఎంతో ప్రత్యేకమైనది, విలక్షణమైనది. దేవుని అంగీకారం పొందేందుకు మనము ఎప్పుడు ఎన్నడూ ఇది సంపాదించలేము. కావున దేవుని నీతిని ఎంతో ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ఇప్పుడు చూడండి, దైవిక మార్పిడి అంటే ఏం జరిగింది? శిక్ష ఏమో యేసు ప్రభు వారి మీద పడింది. ఇప్పుడు నేనేమయ్యాను? నీతిమంతుడిగా. నా పాపమేమో ఆయన తీసుకున్నాడు, యేసు ప్రభు వారు తీసుకున్నారు. నన్ను ఏం చేశాడు ఆయన? దేవుడు, తండ్రి అయిన దేవుడు నీతిమంతుడిగా చేశాడు. కేవలం దీని వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము దాన్ని సంపాదించుకోలేము. డబ్బులు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఏమిచ్చి కూడా మనము ఈ నీతిమంతత్వాన్ని
నీతిమంతులుగా తీర్చబడడం అనేది మన జీవితంలో దాన్ని పొందుకోలేము. కానీ దైవిక మార్పిడి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని పాపమును గూర్చిన శిక్షను ఆయన మీద వేయటం వలన, నా పాపముల కోసం నువ్వు చనిపోయావని మనం ఒప్పుకోవడం వల్ల ఏమవుతాయంటే మన పాపములన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధత, ఆ నీతిమంతత్వాన్ని దేవుడు మనకేం చేస్తాడు? ఆపాదిస్తాడు. సో ఇది మొట్టమొదటిగా మనం జరిగేది. సో నువ్వు గనక దేవుణ్ణి గనక అనుమతించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేసి యేసు ప్రభు వారి మీద వేసి, యేసు ప్రభు వారి మీద పొందిన శిక్షను, పాపపు శిక్షను ఆయన మీద వేయటం ద్వారా ఆయనలో ఉన్న ఆయన యొక్క నీతిమంతత్వాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆపాదిస్తాడు. సో ఇది మొట్టమొదటిది. దాన్ని మనం సంపాదించుకోలేము. ఇది కేవలం దైవిక మార్పిడి వలన మాత్రమే జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ బాట్. ఇట్ ఈజ్ నాట్ బాట్ అంటే దీనిని కొనలేము. ఇట్ ఈజ్ పెయిడ్ ఫర్, బట్ ఇట్ ఈజ్ పెయిడ్ ఫర్. దీనిని మనం కొనుక్కోలేము, కానీ దీనికి వెల చెల్లించబడింది. ఈ యొక్క నీతిమంతత్వంగా మనం తీర్చబడటం అనేది దేవుని నీతి అనేది, దానిని మనం కొనలేము, కానీ వెల అనేది చెల్లించబడింది. ఈ దేవుని నీతి మనకు కలగడానికి మనకి ఎటువంటి వెల అనేది మనం చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఏమీ డబ్బులు పెట్టి మనమేం కొనం. కానీ దీనికి యేసు ప్రభు వారు మన జీవితాలకి అది ఆపాదించబడడానికి ఆయన సమస్తము తనను తానుగా ప్రాణమును వెలగా పెట్టారని మనం లేఖనాల్లో మనం చూడొచ్చు. అవునా కదా? ఆయన ఏం చేశారు? సమస్తాన్ని, తన రక్తమంతటిని, తన ప్రాణమంతటిని, ఆయన పరలోక మహిమలన్నిటిని విడిచిపెట్టేసేసి మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే ఈ భూలోకానికి వచ్చి అందరి చేత తృణీకరించబడి, ఉమ్మివేయబడి, గుద్దబడి, అనేక కొరడా దెబ్బలు తిని, సిలువలో మేకులతో కొట్టబడి ఆయన తన ప్రాణాన్ని అంతటిగా పెట్టి ఏం చేశాడంటే అంత ఉన్నతమైన వెలను, ఈ లోకంలో ఎంత ధనాన్ని మనం తీసుకొచ్చినా మనము దేవుని నీతిని మనము కొనుక్కొనలేము. అంత వెలను ఆయన చెల్లించాడనేది మీరు గ్రహించాలి ప్రియులారా. మనమందరము నీతిమంతులముగా ప్రకటించబడ్డాం. ఇక ఒకసారి మనము నీతిమంతులుగా తీర్చబడ్డారు అని ప్రకటించబడితే అది ఎన్నటన్నిటికీ మనము దేవుడి నీతి చేత మనము తీర్చబడ్డాం. ఒకసారి ఇప్పుడు దేవుడు నీతిమంతులుగా తీర్చబడి తర్వాత నువ్వు పాపం చేసిన తర్వాత నువ్వు నీతిమంతుడు కాదు అని దేవుడు అండు. అలా అండు దేవుడు. దేవుడు న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన. అయితే మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత చేస్తున్న పాపముల విషయంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒప్పుకోలు చేస్తూ ఉంటాడు. మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటాడు. ఆ మనస్సాక్షిని గద్దించినప్పుడు కూడా మనం వినకుండా అట్లాగే అదే కోవలో మనం పాపాలు చేస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క పర్యవసానాన్ని ఖచ్చితంగా ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ మనము వాటిని అనుభవించబోతున్నాం. కృప ఉంది కదా అని మనం ఏం చేయకూడదంట? పాపములోనే నిలిచి ఉండకూడదు. పాపం జోలికి మనం వెళ్ళకూడదు. అందుకని దేవుడు మనకి ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనలో వాటిని జ్ఞాపకాన్ని తెస్తూ ఉంటాడు. ఒక చిన్న మాట కూడా మనల్ని దేవుడు తోలనాడనివ్వడు. ఇతరులని, లేదంటే ఒక దుర్భాషయే కానీ, అపవిత్రమైన దాన్ని చూసే విషయంలో కానీ, అశ్లీలమైన సంభాషణ కానీ ఏవి మన చెవును పడితేనే మనం ఏమవుతాం? మనం వెంటనే అసలు ఏదో మురికంటినట్టుగా మన కాళ్ళకి దుర్గంధం అంటినట్టుగా ఏం చేస్తామంటే వెంటనే విదిల్చుకోవడానికి నీతిమంతుడు ఏం చేస్తాడంటే 7 మార్లు పడినాను మరలా లేచి దేవుని యొద్దకే వెళ్తాడు. నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఒకసారి అంట ఏనుగు చూడకుండా ఏమైందంటే గుంటలో పడి బురదంటి లేచి వెళ్ళిపోయి కడుక్కుని అటు నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక పంది ఏం చేసిందంటే అలా వెళ్తూ వెళ్తూ బురదలో కావాలని పడి బాగా దొర్లి ఏం చేస్తుందంటే ఆ ఏనుగు పక్క నుంచి వెళ్తుంటే ఏనుగు ఏం చేసిందంటే పక్కకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు పంది అనుకుందంట, చూసావా నన్ను చూసి ఏనుగు అలా పక్కకి వెళ్ళిపోతుంది, నన్ను చూసి భయపడని చెప్పంటే అప్పుడు అందంట పక్కన వేరే జంతువు, నిన్ను చూసి కాదు అది పక్కకి వెళ్ళింది, నీకున్న బురద దానికి అంటిద్దేమని చెప్పి అది పక్కకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ పందితో అనిందంట. సో మనం కూడా నీతిమంతులుగా ఉన్నవారు ఏం చేస్తామంటే లోక మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా మనం ఏం చేస్తామంటే ఆ అపవిత్రులమైన వారికి మనం దూరంగా ఉంటాం. ఒకసారి పడిపోయినా సరే ఆ ఏనుగు వల్ల ఏం చేస్తామంటే మనం పరిశుద్ధపరచుకుని వారికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆమేన్. సో మూడోది, దేవుని నీతి ఎటువంటిదంటే ఇట్ ఈస్ నాట్ టెంపరరీ బట్ ఇట్ ఈస్ ఇటర్నల్.
దేవుని నీతి అది తాత్కాలికమైనది కాదు, కానీ నిత్యము ఉండేది. నిత్యము ఉండేది. దేవుని నీతి నిత్యం ఉండేది, అది తాత్కాలికమైనది కాదు. కొన్నిసార్లు నాతో సహా నేను చెప్తున్నాను, మనము వివిధ రకాలైన బలహీనతలతో లేదంటే పాపపు నైజం ఇంకను మనలో ఉండడాన్ని బట్టి ఆ పాపంతో మనం ఏం చేస్తూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఆ పోరాటంలో దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ రిపెంటెన్స్ని, ఆ యొక్క ఫర్గివ్నెస్ని మనలో కలగజేస్తూ ఉంటాడు. రిపెంట్ అవ్వాలి. రిపెంట్ అవ్వని ఎవ్రీ సిన్ ఈజ్ ఎ డిజోబీడియన్స్ టు గాడ్, ఇట్ ఈజ్ ఎ సిన్ అగైన్స్ట్ గాడ్. సో మనము పడిపోతున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే, ఒకవేళ దాంట్లో స్ట్రగుల్ అవుతున్నామంటే దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. పాపముతో మనము స్ట్రగుల్ అవుతున్నామంటే, పాపపు విషయాల్లో, తలంపుల్లో, మాటల విషయాల్లో వాటిని చూడకుండా నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తున్నావు, వాటిని బయటికి అధిగమించాలని నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. నువ్వు పాపముతో పోరాడుతున్నావంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నట్టే. ఎవరైతే పాపముతో పోరాడకుండా దానితో రాజీ పడిపోయి హాయిగా ఆ పంది వలె బురదలో దొల్లుతున్నట్టుగా మనము ఆ పాపంలోనికి ఇంకా వెళ్తూ ఉన్నట్లయితే అది కాలుజారు స్థలములోనికి మనల్ని తీసుకెళ్తుందనేది మనం గ్రహించాలి ప్రియులారా. సో ఒకసారి కనుక మనము అర్థం చేసుకోవాల్సిందంటే, గాడ్స్ డిక్లరేషన్ ఆఫ్ రైచియస్నెస్ ఓవర్ యూ ఈజ్ నాట్ టెంపరీ, ఇట్ ఈస్ ఇటర్నల్. దేవుడు నిన్ను నీతిమంతుడు, రేమా నీతిమంతురాలు, శ్యామ్ గారి నీతిమంతురాలు, ప్రియా నీతిమంతురాలు, రవణ నీతిమంతురాలు దేవుడు డిక్లేర్ చేసినప్పుడు ఆయనకి ఎప్పటికీ మనమందరము నీతిమంతులుగానే దేవుడు మనల్ని తీర్చేశాడు. కానీ ఆ నీతిమంతులుగానే తీర్చేశాడు, ఇంకా నాకు ఇంకా ఏం చేసినా దేవుడు నన్ను ఏమనలే అని అనుకోవడానికి లేదు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, శిక్ష నుంచి తప్పించబడ్డాం. ఏది? నిత్య శిక్షను చూసారా? మానవులందరికీ కలగబోతున్న ఆ నిత్య శిక్షల నుంచి దేవుడు మనం తప్పించేది. కానీ నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మనం పడిపోతున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్న వాటిని, మన మనస్సాక్షి మనం గద్దిస్తున్న వాటిని మనం పెడచవని పెట్టకుండా, ప్రభువా నాకు నీ కృపను దయచేయి, ప్రభువా ఈ ఏరియాలో నేను పడిపోతున్నాను, నాకు సహాయం దయచేయి అని మరలా కడుక్కుంటూ వాక్యానుసారంగా మీ జీవితాలను సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన కృప వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే ఆవరించి మనల్ని లేవనెత్తుతూ ఉంటుంది. అలా కాకుండా దానిలో కొనసాగితే దేవుడు మనల్ని మన పర్యవసానం, వాటి యొక్క పర్యవసానాన్ని మన జీవితంలో మన బిడ్డలకి అప్పగిస్తాము, మన నిత్యత్వంలో కూడా వాటిని మనం అనుభవిస్తామని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచనంలోకి మనం వెళ్దాం. ఇది దేవుని నీతిని గురించిన 3 విషయాలు. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. దేవుడు నీతి అది శాశ్వతమైనది, దానికి వెల చెల్లించబడింది, అలాగే అది దైవిక మార్పిడి వల్ల మనకు కలిగిందని మీరు గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, 18వ వచనంలోకి వెళ్దాం. 18వ వచనం ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఇంకో పదం కనబడుతుంది మనకి. ఏంటది? ఇందాకేమో దేవుని నీతి, ఇప్పుడు ఇంకో నీతి కనబడుతుంది ఇక్కడ, దుర్నీతి. ఇప్పుడు దేవుని నీతి కానిదే దుర్నీతి. ఈ దుర్నీతి ఏంటయ్యా అని చూద్దాం. అవినీతి అనేది దుర్నీతిలో, క్రియలలో ఒక భాగం. అవినీతి కూడా ఉంది, దేవుని నీతి ఉంది, దుర్నీతి ఉంది. ఈ లోకంలో ఇంకోటి కూడా కనబడుతుంది మనకి, అవినీతి. ఈ అవినీతి అనేదంట దుర్నీతి క్రియలలో ఒక భాగం. సో ఇప్పుడు ఈ దుర్నీతిని గురించి చూద్దాం మనం. అన్రైచియస్నెస్. మనము భక్తిహీనులుగా ఉండుటచే మనము దుర్నీతి పరులుగా మార్చబడతాం. మనము భక్తిహీనులుగా ఉండుటచే మనము దుర్నీతి పరులుగా మార్చబడతాం. బీయింగ్ అన్గాడ్లీ మేక్స్ అస్ అన్రైచియస్నెస్. ఇప్పుడు మనలో భక్తిహీనత ఉందనుకోండి, ఏం చేస్తాం మనము? ఇక్కడ రాయబోయే ఇప్పుడు చదవబోతున్న పదాలు, వాక్యాలు, ఒక వ్యక్తిని దేవుడు ఎలాగా ఆ దుర్నీతి క్రియలకు అప్పగిస్తాడో అనేది మనం చూడబోతున్నాం. భక్తిహీనులుగా మనం ఉన్నట్లయితే మనము దుర్నీతి పరులుగా మార్చబడతామని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. అంటే మన ఆలోచన, మాటలు మరియు క్రియలు దేవుని గుణలక్షణాలకు మరియు ఆజ్ఞలకు అనుగుణంగా లేకపోవడం. దుర్నీతి అంటే
మన ఆలోచన, మన మాటలు మరియు క్రియలు దేవుని గుణలక్షణాలకు మరియు ఆజ్ఞలకు అనుగుణంగా లేకపోవడం. ఎ ల్యాక్ ఆఫ్ కన్ఫర్మిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్ టు ద క్యారెక్టర్ అండ్ లా ఆఫ్ గాడ్. ఎ ల్యాక్ ఆఫ్ కన్ఫర్మిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్ టు ద క్యారెక్టర్ అండ్ లా ఆఫ్ గాడ్. మన ఆలోచనలు, మాటలు మరియు క్రియలు దేవుని గుణలక్షణాలకు మరియు ఆజ్ఞలకు అనుగుణంగా లేకపోవటమే దుర్నీతి. ఉదాహరణకి మనం కయ్యని చూసినట్లయితే అతని హృదయం ఎంతో చెడింది. అలాగే ఒక మర్డరర్గా ఉన్నాడు, మన హంతకుడుగా ఉన్నాడు. అలాగే మన సొదొమ గొమొర్రాలను చూసినట్లయితే ఆ పట్టణంలో ఉన్న వారందరూ ఏం చేశారంటే అన్గాడ్లీగా ఉన్నారు. దేవుని యందు భయభక్తి లేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? సకల దుర్నీతి క్రియలు వారు చేస్తున్నారు, హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు. సో దుర్నీతి అనేది దేవునికి అయిష్టమైన క్రియలలో, గుణలక్షణాలలో, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండడమే దుర్నీతి అనేది మనం గ్రహించాలి. ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను పత్రిక బ్రదర్ చదువు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు మనలో ఉండదు. సో మనం కనుక పాపము లేదని చెప్పుకున్నామనుకోండి, ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నాం? దేవుని అబద్ధికునిగా చేస్తున్నాం. మనలో అంట వాక్యము లేదు. సో మనం ఖచ్చితంగా ఈ దుర్నీతి అనేది వారసత్వంగా వచ్చేది కాదు. దుర్నీతి వారసత్వంగా రాదు. ఇది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ వన్ డస్. మనము ఒకరు చేసే క్రియలను బట్టి ఈ దుర్నీతి అనేది మన జీవితంలో బయటపడుతూ ఉంటుంది. ఇది వారసత్వంగా రాదు. ఎవరు క్రియల మూలంగా వారు దేవుని ఆజ్ఞలకు, ఆయన గుణలక్షణాలకు, ఆయన యొక్క మాటలకు, ఆలోచనకు వ్యతిరేకంగా చేసే క్రియలలో ఈ దుర్నీతి అనేది బయటపడుతూ ఉంటుంది. సో దుర్నీతి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు దేవుని వాక్యానికి ఎక్కడైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనము తెలియక మనము భక్తిహీనతలోకి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే ఈ దుర్నీతి క్రియలు మనం చేస్తామని చెప్పి మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ దుర్నీతి అనేది ఏం చేస్తుందంటే సమస్త మానవాళ్ళంట దేవుని యొక్క నీతిలో నుంచి వైదొలిగేలా చేస్తుందంట. దిస్ అన్రైచియస్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ కెన్ బి టర్న్ టు రైచియస్నెస్. దేవుని యొక్క నీతి, అలాగే వైస్ వర్స, దేవుని యొక్క నీతి కూడా ఏం చేస్తుందంటే మానవుల యొక్క దుర్నీతిని నీతిమంతులుగా చేయగలిగిన కృపా భాగ్యమును దేవుడు అంతా అనుగ్రహించాడు. సో దుర్నీతి మనల్ని దేవుని యొక్క నీతి నుంచి దూరం చేయగలిగితే, అలాగే దేవుని యొక్క నీతి ఏం చేస్తుందంటే మానవులలో ఉన్న దుర్నీతి నుంచి మనల్ని అందరినీ వేరుపరిచి మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన ఆయన కృప అత్యధికమైనదని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. సో ఇది దుర్నీతి. ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది ఏంటిది? దేవుని నీతి అయిపోయింది. రెండోది దుర్నీతి అయిపోయింది. మూడోది ఏంటిది? అవినీతి అయిపోయింది. అది అవినీతి అనేది దుర్నీతిలో భాగమని చెప్పాను. ఇప్పుడు మూడోది స్వనీతి. స్వనీతిని చూద్దాం. సెల్ఫ్ రైచియస్నెస్ అక్కడ వాక్యంలో లేదు, కానీ ఇది కూడా చూద్దాం. ఇది కూడా చాలామంది వ్యక్తుల్లో బయటికి వచ్చి రానట్టుగా కనబడుతూ ఉంటుంది. అలా బయటికి వచ్చినట్టుగా ఉంటుంది, మళ్ళీ లోపల ఉంటుంది. స్వనీతి అనేది ఎలా ఉంటుందంటే వ్యక్తిగత జీవితాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే స్వనీతి కలిగిన వారు ప్రొక్లైమ్ దేర్ ఓన్ గుడ్నెస్, వారి సొంత మంచితనాన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రొక్లైమ్ దేర్ ఓన్ గుడ్నెస్. రెఫరెన్స్ సామెతలు 26 తీనవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ప్రొక్లైమ్ దేర్ ఓన్ గుడ్నెస్, వారి సొంత మంచితనాన్ని ప్రకటించుకుంటూ ఉంటారు. వారు చేసిన మంచి అంతటిని చెప్పుకుంటూ ఉంటారు, స్వనీతిని. రెండోది ఆర్ ప్యూర్ ఇన్ దర్ ఓన్ ఐస్, వారి తమ దృష్టిలో వారు పరిశుద్ధులుగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఆర్ ప్యూర్ ఇన్ దర్ ఓన్ ఐస్, వారు తమ దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారంటే మేము నీతిమంతులము,
మేము పరిశుద్ధులము. ఇది ఎటువంటి ఎవరి ఆత్మ? ఇది పరిసయ్యుల ఆత్మ, సద్దుకాయల ఆత్మ. వీళ్ళు ఎలా అంటే వీళ్ళు మేమంతా పరిశుద్ధులు, మేము వాళ్ళు ఏం లేదు, మేము ఎంత బాగానే ఉన్నామనే తలంపులో ఉండే, స్వనీతిలో ఉండే గుంపు అన్నమాట. మూడోది, కన్సిడర్ దేర్ ఓన్ వే ఈజ్ రైట్. మేము చెప్పిందే, మేము అనుకున్నదే రైట్ అనుకునే భావనలో ఉండేవాళ్ళు. మేము చెప్పింది, మేము అనుకుంటున్నది ఇది రైట్ కాబట్టి వారిని దేనిలోకి పరిగణించవచ్చు? వాళ్ళని స్వనీతి పరులుగా మనం పరిగణవచ్చు. కన్సిడర్ దేర్ ఓన్ వే రైట్. నాలుగోది, డిస్పైజ్ అదర్స్. ఇతరుల్ని తృణీకరిస్తారంట. డిస్పైజ్ అదర్స్, ఇతరులను తృణీకరించేస్తూ ఉంటారు. ఈ స్వనీతి పరులు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులు చెప్పింది పట్టించుకోరు, వారి మాటలను తృణీకరిస్తూ ఉంటారు. వారు తమ దృష్టిలో తాము వారే నీతిమంతులుగా కనబరుచుకుంటూ వారు తమ దృష్టిలో వారు ప్రకటించుకుంటూ ఉంటారు, అలాగే కనబరుచుకుంటూ ఉంటారు. అలాగే మా మార్గములే సరైనవి అనే భావనలో ఉంటారు. ఈ వీళ్ళు స్వనీతి పరులు. దేవుడి నీతి అవినీతి పరులని, లేదంటే దుర్నీతి పరులని, స్వనీతి పరులను కూడా మార్చగలిగిన శక్తి కలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో కానీ ఎప్పుడైతే దుర్నీతి కనుక స్వనీతి కనుక ఉంటే ఏది ఉండదు మనలో? దేవుని నీతి ఉండదు. దుర్నీతి స్వనీతి కనుక మనలో ఉంటే దేవుని నీతి మనకు ఆపాదించబడలేదు. సో కాబట్టి మొదటి దాన్ని మనం కలిగి ఉండాలంటే ఈ మిగతా రెండింటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సో దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, మనం తర్వాత వచనాలు మనం వెళ్దాం, కిందకి వెళ్దాం. 19వ వచనం నుంచి మనం చూద్దాం. 19వ వచనం నుంచి ఇక్కడ చూడండి, 18వ వచనంలోనే ఒక మాట మనం చూద్దాం. సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ మనకి ఎందుకు ఇక్కడ ఈ మాటలు రాస్తున్నాడంటే, ఈ రోమా సంఘంలో ఉన్న అన్య జనాంగంలో నుంచి దేవుని తెలుసుకున్న వారికి అన్యులపై దేవుడు ఎదుట అన్యులు దేవుని ఎదుట అపరాధులు అని ఎలాగ అపరాధులు అనేది ఇప్పుడు మనం చదవబోతున్న వచనాల్లో మనం చూడబోతున్నాము. 23వ వచనం వరకు ఇక్కడ ఏం రాస్తున్నాడు చూడండి. దేవుని కోపము అంటున్నాడు. ఈ పదం దగ్గర ఒకసారి ఆగుదాం. దేవుని కోపం ఏంటయ్యా అంటే వ్రాత్ ఆఫ్ గాడ్, ఓరిగే అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దేవుని కోపం అంటే ఏంటంటే ఆయన నీతి ప్రేమల యొక్క వ్యక్తీకరణ. ఇట్స్ పనిష్మెంట్ ఆర్ జడ్జ్మెంట్ అండ్ హేట్రెడ్నెస్ ఆఫ్ సిన్. పాపం పట్ల దేవుడికి ఉన్న ద్వేషం, దానికి శిక్ష, దానికి తీర్పే దేవుని కోపం. ఇట్స్ గాడ్స్ పనిష్మెంట్, జడ్జ్మెంట్ అండ్ హేట్రెడ్నెస్ ఆఫ్ సిన్. దేవుని కోపం అంటే ఆయన నీతి ప్రేమల వ్యక్తీకరణ, అలాగే పాపాన్ని ద్వేషించటం, దానికి శిక్షను విధించటమే దేవుని యొక్క కోపం. ఆ సందర్భంలో తప్పితే దేవుడు మరి ఎప్పుడు కోపపడ్డు? అవునా కదా? మీరు బైబిల్లో ఎప్పుడు చదివినా పలానా తప్పు చేయంగానే ఇశ్రాయేలీయులు పలానా పాపం చేయంగానే వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది. పాపము విషయంలోనే దేవుడు కోపము పడతాడు తప్పితే మరి ఏ సందర్భంలో ఆయన కోపము తెచ్చుకోడు. ఈ కోపం కూడా ఏమంటారు దాన్ని అంటే హోలీ యాంగర్ అంటారు, హోలీ వ్రాత్ ఆఫ్ గాడ్ అంటారు. పరిశుద్ధమైన కోపం దేవుడు కలిగేది, మానవుడు కలిగేది కాదు, దేవునికి వచ్చేది. అది పాపం చూడంగానే దేవుడు వెంటనే ఆయనకి కోపోద్రేకుడు అయిపోతాడు. పాపాన్ని చూడంగానే, పాపపు క్రియలు, దుర్నీతి క్రియలు చూడంగానే దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే తన ఉగ్రతను ఆ స్థలం మీదో ఆ జనాంగం మీదో వారి మీద కుమ్మరించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము పాపం చేస్తే దేవుడు మనకి నీతిమంతులుగా చేశాడు కాబట్టి మనకి ఏం కాదు, కూల్గా ఉందామంటే లేదు. దేవుడికి కోపం కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే అది పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. ఓకే, ఇప్పుడు ఈ కోపం అనేదంట గతంలో దేవుని కోపం ఎలా ఉండేదంటే పాత నిబంధనలు మనం చూసినట్లయితే వివిధ రకాలుగా, అంటే ఎలాగంటే జలప్రళయం ద్వారా, కరువు ద్వారా, తెగులు ద్వారా, వినాశనం, చెదరగొట్టడం, దేశాలని కాల్చివేయడం ద్వారా దేవుని కోపం వెల్లడైంది. ఇవన్నీ మన పాత నిబంధనలు చూసాం. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కుమ్మరించడం, లేదంటే కరువులు తీసుకురావడం, జలప్రళయాలు తీసుకురావడం,
ఇలా దేవుడు ఏం చేశాడంటే గతంలో తన కోపాన్ని అలా బయలుపరిచాడంట. ఇప్పుడు దేవుడు తన కోపాన్ని ఎలా బయలుపరుస్తున్నాడంటే దుర్మార్గులైన వారిని తమ హృదయములోని తుచ్చమైన కోరికలను వారిని విడిచిపెట్టడంలో, దేవునికి అవిధేయులైన వారికి నాశనం మరణం కలుగజేయడంలో కనబడుతుంది. అది మనం చూడబోతున్నాం. దీన్ని ఈ రెండో దాన్ని చూడటానికి మనం ముందుకెళ్దాం. అయితే 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచాడు. ఇది అన్యుల గురించి చెప్తున్నాడు. దేవుని ఎరగని వారికి, యూదేతరులకి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబరచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే అన్యులు ఏమనంటారంటే ఈ దేవుడు ఎవరో మాకు తెలియదు అని చెప్పడానికి మీకు ఉత్తరం జవాబేం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరో ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుతుంది. దేవుడు ఎవరో తెలుస్తుంది. అలాగని మీకు దేవుడు ఎవరని తెలియదని మీకు చెప్పడానికి వీల్లేదు. మరియు వారు దేవుని ఎరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయము అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఇవి అన్యులు ఇవ చేశారు. ఇవన్నీ చేయటం వలన ఏం చేశాడు చూడండి 24వ వచనం. ఈ హేతువు చేత ఇవన్నీ చేశారు కాబట్టి అన్యులు మానవులందరూ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. దేవుడు ఇట్టి రీతిగా ఈ సమయంలో ఈ దినాలలో తన కోపాన్ని మానవుల మీద తన ఉగ్రతను చూపిస్తున్నాడంట. గడిచిన కాలంలోనూ జలప్రయాలు వీటన్ని తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేసేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తమ శరీరములను పరస్పరము అవమానించపరుచుకున్నట్లుగా, తమ హృదయములను అనుసరించి నడుచుకున్నట్లుగాను తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే అపవిత్రతకు అప్పకి చెప్పేశాడంట. ఇప్పుడు ఈ అపవిత్రతలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా హేయమైన క్రియలు చేస్తారు. ఎందుకు? వీళ్ళు సృష్టిని పూజిస్తున్నారు. దేవుడుగా ఉన్నవాడిని కాకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు. చతుష్పాద జంతువులను, అలాగే క్షయమగు జంతువులను, అలాగే పురుగులను ప్రతిమా స్వరూపంగా చేసుకుని వాటిని ఆరాధిస్తున్నారు. కాబట్టి మీరు అందుకని చూడండి చాలామంది అన్య జనాంగంలో చెయ్యకూడని హేయమైన క్రియలు జరుగుతున్నాయి. మీరు వింటూనే ఉన్నారు. అరే ఇలా కూడా జరుగుతాయా, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయని మన పేపర్లో మీరు చదువుతుంది. నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. మనం వినకూడని వాటిని, చూడకూడని వాటిని వార్తల్లో మనం వింటున్నాం. ఎందుకు అలా జరుగుతున్నాయంటే వీళ్ళు విగ్రహారాధన చేయటం వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అపవిత్రతకు వారిని అప్పగిచ్చేశాడు. అలాగ దేవుని కోపం ఏమైందంటే ఈ దినాలలో మనకి బయలుపరచబడుతుంది. అందుకని ఇప్పుడు దేవుని కోపం ఎలా ఉందంటే దుర్మార్గులైన వారిని తమ హృదయంలోని తుచ్చమైన కోరికలకు, కిందకు వెళ్దాం చూడండి. మొదటిగా అలాగ అప్పచెప్పితే రెండోగా ఎలాగ చెప్పాడంటే 25వ వచనం. ఎట్టివారు ఎవరు? విగ్రహారాధన చేసేవారు. వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయనకు స్తోత్రాడై ఉన్నాడు, ఆమెన్ అని చెప్తూ అందువలన మరలా ఈ యుగములకు ఈ సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు కాబట్టి అందువలన దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పచెప్పేశాడు. మొదటిదేమో అపవిత్రతకు అప్పచెప్తే దేవుడు రెండోది దేనికి అప్పచెప్పాడంటే తుచ్చమైన అభిలాషలకు. అంటే ఏంటంటే చెప్తున్నారు చూడండి. అవి వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఎందుకు వెళ్ళారంట? ఎందుకు చేస్తున్నారు?
మీకు ఈ గే గురించి తెలుసు కదా, గే గురించి అంటే దాన్ని ఇంకోటి ఏమంటారంటే స్వలింగ సంపర్కం. ఈ స్వలింగ సంపర్కం అనేది ఎందుకు జరుగుతుందో తెలుసా? సృష్టికర్తని వదిలిపెట్టి సృష్టిని మీరు పూజిస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తుచ్చమైన అభిలాషలకు వారిని వదిలిపెట్టేశాడు. ఇట్లాగా ఇప్పుడు దినాల్లో దేవుని యొక్క కోపము, ఉగ్రత మానవుల మీద కుమ్మరించబడుతోంది. గడిచిన కాలంలోనేమో అటువంటి ఉపద్రములు వాటన్నిటిని తీసుకొచ్చి దేవుడు జలప్రలయం తీసుకొచ్చి తెగులు తీసుకొచ్చి వారిని నాశనం చేస్తే వారు పాపం చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తుచ్చమైన అభిలాషలకి, అపవిత్రతలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవులని అప్పగించేశాడంట. అపవాది వచ్చి పీడించట్లేదు వాళ్ళని, దేవుడే అప్పచెప్పేశాడు. నన్ను కాదని మీరు వేరొక దానిని, సృష్టిని కనుక మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి నా కోపాన్ని మీరు ఎలా చేస్తానంటే, మీరు ఏవైతే చేయకూడదో, మానవులు ఏదైతే సృష్టి ధర్మానికి, వైవాహిక ధర్మానికి, స్త్రీ పురుషుల ధర్మానికి వ్యతిరేకమైనవి చేయటానికి దేవుడు అప్పచెప్పేశాడు. సాతాను కాదండి. వాక్యం చూడండి, మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మూడోది దేనికి అప్పచెప్పాడు చూడండి. అటువలే 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటునివ్వలేకపోయారు. ఎక్కడ ఇవ్వలేదంట? తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయిరి గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు. మూడో చూడండి, దేనికి అప్పచెప్పాడంట? భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు. మొదటిదేమో అపవిత్రతకు అప్పచెప్పేశాడు, రెండోది తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పేశాడు, మూడోది భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు. ఎందుకంటే వారు తమ మనసులో దేవునికంట చోటు ఇవ్వలేదంట. ఈ అన్యజనులాంగం, దేవుని ఎరగని వారు దేవునికి తమ మనస్సుల్లో చోటు ఇవ్వలేదు కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని కోపం ఈ దినాల్లో ఎలా వస్తుందంటే భ్రష్ట మనస్సుకు అప్పచెప్పేశాడు. భ్రష్ట మనస్సు అంటే ఏంటంటే, ఇక చూడండి అక్కడ కింద రాస్తాడు, అట్టివారు ఎవరు భ్రష్ట మనస్సుకు అప్పచెప్పిన వారు ఏం చేస్తారంటే, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవివేకులను, మాట తప్పువారును, అనురాగ లహితులను, నిర్దయులు నయ్యిరి. ఎక్కడ తీసుకెళ్ళిపోయింది చూడండి. ఒక్క విగ్రహారాధన, దేవుడిని ఆరాధించకుండా సృష్టిని, సృష్టములో ఉన్న జంతువులను, మానవులను ఆరాధించటం వలన దేవుని యొక్క ఉగ్రత ఈ దినాలలో ఎలాగ వచ్చిందంటే, అపవిత్రమైన వాటికి మానవులను అప్పచెప్పటం వలన, తుచ్చమైన అభిలాషలకి అప్పచెప్పటం వలన, అలాగే చేయరాని కార్యములు అంటే భ్రష్ట మనస్సుకు అప్పచెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల్ని తమ పాపానికి, తమ నాశనానికి దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు దేవుడు. కానీ దేవుని నీతి, ఈ దుర్నీతి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ దుర్నీతి విధానాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, తన నీతిని బయలుపరుస్తున్నాడు. మనము పొందవలసిన పాపపు శిక్షని ఆయన సిలువలో వేసుకున్నాడు. మనమందరం ఇటువంటి స్థితిలోనే ఉన్నాం ఒకప్పుడు మనం, అవునా కదా? మనమందరం అన్యులుగా ఉండి ఇటువంటి భ్రష్టమైన కార్యములు, అపవిత్రమైన కార్యములు, తుచ్చమైన కార్యములు ఎన్ని చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుని కృప ఏం చేసిందంటే మనల్ని అందరినీ ఎంచుకుంది. వాటి అందరిలో నుంచి ఎంచుకొని తీసుకొచ్చి నువ్వు పొందవలసిన శిక్షని దేవుడు యేసు ప్రభు వారి మీద వేసి ఆయన శిక్షని యొక్క ఉగ్రతను చల్లార్చబడి మనల్ని శాంతింపచేసి నీతిమంతులుగా చేసి తన సన్నిధికి చేర్చుకున్నాడు. ఇప్పుడు మూడవ దినములో, గతంలో అలా చేస్తే ఇప్పుడు ఇలాగ చేస్తే దేవుని కోపం, రాబోయే దినాల్లో దేవుని కోపం ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ లోకంలో భక్తిహీనుల వారు అందరికీ మీరు వచ్చే మహా సమల కాలంలో కనబడుతుందంటే, మహా సమల కాలంలో చూడబోతున్నాం. మనసు మార్చుకొని వారు నిత్య శిక్షలో కూడా దేవుని కోపం వెల్లడవుతుందంట. మార్చుకొనని వారి నిత్య శిక్షలో కూడా ఉంటారు. చూడండి 32 వచనంలో, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేయనిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? రేపటి దినాన దేవుని మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమల కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే మనసు మార్చుకోకుండా,
ఎవరైతే తమ జీవితాలను ఇంకా దేవుని యొద్దకు రాకుండా నీచమైన, తుచ్చమైన, అపవిత్రమైన మనస్తత్వం కలిగి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారో వారందరి మీదకి మహాశ్రమల కాలంలో నిత్య నరకంలోనికి దేవుడు తన కోపాగ్నితో మనల్ని తీసుకువెళ్ళి వేయబోతున్నాడు. ఎవరైతే దేవుని నీతికి వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా జీవించిన వారందరి, అన్యులతో పాటు సంఘములో ఎవరైతే ఇటు కార్యాలు చేస్తున్నారో వారందరిని కూడా దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. ప్రియులారా, ప్లీజ్, దేవుని ఉగ్రతకి మనం పాత్రులైతే మనం దేని నుంచి తప్పించుకోవాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చింది. మనము దేవుడు ఇటువంటి తుచ్చమైన అభిలాషలు మనం విడిచిపెట్టకుండా అటువంటి కృపలో మనం ఉండాలి. ప్రియులారా, దేవుడు విడిచిపెడితే మన గతి ఏం గాను, మన స్థితి ఏం గాను. దేవుడు విడిచిపెడితే దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. సో అందుకనే మీరు పేపర్ చదివితే మీ చుట్టుపక్కల ఇటువంటి న్యూస్ చదువుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని నీతి బయలుపరచబడినట్లు దేవునికి ఉగ్రత అట్టి రీతిగా వారి జీవితాల్లో బయలుపరచబడుతున్నది అనేది మీరు గ్రహించి మీ జీవితాలను ఒకసారి తొంగి చూసుకొని మనం ఏం చేయాలంటే, మన స్థితి ఎక్కడ ఉన్నది, నా జీవితం దేవుని కనుదృష్టిలో ప్రభువా నన్ను నీతిమంతులుగా తీర్చావు, ఎక్కడైనా నా జీవితంలో ఇటువంటి శిక్ష పొందకుండానట్లుగా నన్ను సరిచేసుకోవాలి. ప్రియులారా, ప్లీజ్, మనము దేవుని నీతి ఒక పక్కన మనకు బయలుపడుతుంది. ఈ లోకంలో దుర్నీతి, స్వనీతులు కనబడుతున్నాయి. కానీ దేవుడు ఉగ్రత కూడా అలాగే మన ముందు కనబడుతుంది. వీటన్నిటిని తప్పించబడాలంటే ఒకే ఏకైక మార్గం దేవుడు మనకిచ్చింది. ఎవరు తెలుసా? కేవలం యేసు ప్రభువారు మాత్రం. యేసు ప్రభువారు సిలువలో చేసిన ఆ సిలువ త్యాగములను, ప్రభువా మనం పడిపోతున్న ప్రతిసారి పరిగెత్తవలసిన స్థానం ఏదైనా ఉందంటే, స్థలం ఏదైనా ఉందంటే సిలువ చెంతకు పరిగెత్తి, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నన్ను క్షమించు, నేను ఈ బలహీనతలో పడిపోతున్నాను, నన్ను క్షమించి నన్ను శుద్ధీకరించి నా స్థితిని నీతో ఉండే స్థితిలోకి మార్చు ప్రభువా అని మనం ఎప్పుడైతే వేడుకుంటామో మన సమస్త దుర్నీతి నుంచి శుద్ధిగా చేసి ఆయన రక్తము మనము ఆయన ఉండే స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. ప్రియులారా, ఆమేన్. సో మీరు ఒకటే గ్రహించండి, ఈ హేతువు చేత దేవుడు అంట వారందరినీ అపవిత్రతకు అప్పచెప్పేస్తున్నాడు. దేవుడు అప్పచెప్తే ఇక మన స్థితి ఏం కానీ చెప్పండి. మీరు చూసినట్లయితే ఇటువంటి ఘోరమైన క్రియలు మనం చుట్టూదా ఏంటి, కేవలం డబ్బు లేని వారి ఇళ్లలో జరుగుతున్నాయని అనుకోదండి, ధనికుల ఇళ్లలో కూడా జరుగుతున్నాయి. రిచ్లీ ప్రాస్టిట్యూషన్, ధనికమైన గృహాలలో జరిగే గృహాలలో జరిగే ఆ వ్యభిచారం జరిగితే గే అనేవాళ్ళు, అంటే స్వలింగ సంపర్కులు చాలా ధనికులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? బాలీవుడ్ హీరోస్, హాలీవుడ్ హీరోస్ కూడా చాలామంది స్వలింగ సంపర్కంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కేవలం విగ్రహారం మనం భారతదేశంలో ఎందుకు చూస్తున్నామంటే, కేవలం దేవునిని కాకుండా, సృష్టికర్త అయిన దేవుని కాకుండా సృష్టిని పూజించినప్పుడు దేవుడు ఈ దినాల్లో ఆయన ఉగ్రతను అట్టి రీతిగా ఆ మూడు విధాలుగా, అపవిత్రతకు, తుచ్చమైన వాటికి, అలాగే భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెప్పి తన ఉగ్రతను ఈ దినాల్లో మనకి కనబరుస్తున్నారని మీరు గ్రహించండి. దేవుని నీతిని మనం పట్టుకుందాం. దేవుడు మన జీవితాల్లో వెల్లడి చేస్తున్న దేవుని ఉగ్రత ఎవరి మీద పడిందంటే మన పక్షాన యేసుక్రీస్తు వారి మీద పడింది. కాబట్టి ఇప్పుడు వెల నా కోసం చెల్లించబడింది. దేవుని నీతి ఊరికనే రాలేదు, దానికి వెల చెల్లించబడింది. అది మన జీవితంలో ఆపాదించబడింది కేవలం కృప ద్వారా మాత్రమే, మీరు వించే విశ్వాసం ద్వారా మాత్రమే అని గ్రహించి మీరు ఆ నీతిలో నడిచేవారుగా ఉండాలని, ఆ పరిశుద్ధమైన క్రియలు, ప్రవర్తన, మన మాటలో దేవునికి ఇష్టమైన వారిగా జీవించేవారుగా ఉండాలని ప్రభువుపేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మనమందరము